రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం బాధితులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చేవెళ్లలోని పిఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కవిత ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఆవేదనను, భయాన్ని ఆమె ముందు వ్యక్తం చేశారు. కవిత వారిని ఓదార్చి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా తమకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని కూడా భరోసా కల్పించారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యత గురించి కవిత ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగి యొక్క ఆరోగ్య రికార్డులను, వారికి అందిస్తున్న చికిత్సా విధానాలను సమీక్షించారు. ముఖ్యంగా కొందరికి తీవ్ర గాయాలైనందున వారికి ఎలాంటి ప్రత్యేక శస్త్రచికిత్సలు అవసరం, ఇతర ప్రాంతాల నుంచి నిపుణులు రప్పించాల్సిన అవసరం ఉందా అని కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. బాధితులందరికీ మెరుగైన అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందేలా చూడాలని కూడా పేర్కొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ళ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు, చేవెళ్ళ రోడ్డు, నేషనల్ హైవే 163, ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకే వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకే వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సరే, యాక్సిడెంట్ జరిగింది, ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలన్నా ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. మీ అందరికీ, ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి, చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు, ఈ హైవే మీద గత కొన్ని ఏళ్ళుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది, కాంగ్రెస్లో అదే జరుగుతున్నది. నిన్న యాక్సిడెంట్ అయినాక చేవెళ్ళ పట్టణంలో చౌరస్తా మీద ధర్నా చేసిరు చాలామంది. పోతే ఎంత ఘోరం అంటే 19 మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన 30 మంది మీద కేసులు పెట్టింది. నేను ఈ ప్రభుత్వాన్ని తాండూరులోనా, చేవెళ్ళ కదా, తాండూరులో ఈ 30 మంది మీద కేసులు పెట్టిండ్రు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. మీరు రోడ్డు వేయండి. రోడ్డు వేయకపోవడం అన్నది ప్రభుత్వం తప్పు, అదే ప్రభుత్వం అనగానే ప్రభుత్వం తప్పు. కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి. 7 లక్షల రూపాయలు సరిపోవు, ఖచ్చితంగా కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు చాలామంది గాయపడ్డ వాళ్ళని మేము చూసి వచ్చినాం. వాళ్ళు హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు, నీట్గానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. కానీ ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించింది. అది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ఎవరు మాకు రాలేదు, అందలేదని చెప్తున్నారు. దాన్ని దయచేసి పెంచమని అడుగుతూ ఉన్నాం. ఒక్కొక్కరికి కనీసం 10 లక్షలన్నా ఇవ్వమని అడుగుతున్నాం. దీనికి కూడా కారణం ఏంటంటే, ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు వచ్చే 2-3 నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది. మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు, పెంచిస్తలేరు. అట్లాంటప్పుడు ఆ కూలీ నాలి చేసుకొని బతికేటటువంటి వాళ్లకు కాంపన్సేషన్ కింద
ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చే 2 లక్షలు మందులకు కూడా సరిపోవు, కాబట్టి వాటిని పెంచండి కాంపన్సేషన్. కనీసం ఒక్కొక్కరికి 10 లక్షలన్నా దయచేసి కాంపన్సేషన్ కింద ఇవ్వండి. బాధ్యత తీసుకోండి. తాండూరులో ధర్నా చేసిన వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయండి. ఈ మొత్తం నేషనల్ హైవే 163 మరి ఎవరో ఏ కంపెనీలో నాకు తెలియదు కానీ వాళ్ళ వెంటబడి తొందరగా మళ్ళా మెగా నేనైనా కూడా తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ అయిన సైటుకు కూడా వెళ్తాం. అక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు చూపిద్దాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం కాబట్టే కాంపన్సేషన్ పెంచి ₹1 కోటి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.